ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రస్తుతం నేను సమాధుల మధ్య నిలబడి మీతో వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ఏంటంటే మరణము. కాబట్టి అందుకే నేను ఈ స్థలాన్ని ఎన్నుకున్నాను. చాలామంది ఈ స్థలం గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు. ఇది శపించబడిందనో, పాపంతో నిండుకున్నదనో, లేకపోతే మృతులకు సంబంధించిందనో చాలామంది భిన్న అభిప్రాయాలు మనలో కలుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడికి రావాలంటే కొంతమందికి భయపడుతూ ఉంటారు. కానీ మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయేటప్పటికి ఖచ్చితంగా ఇక్కడ నివసించాలన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో మరణం గురించి దేవుడు చాలా స్పష్టంగా కొన్ని సత్యాలను మనకి వివరించి చెప్పాడు. వాటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మరణము అనంటే వాస్తవానికి అన్యజనులు మరణం అని సంబోధించినప్పటికీ క్రైస్తవులమైనటువంటి మనము మరణము అని చెప్పడానికి వీలు లేదు. మనము నిద్రించుచున్నాము అని మనము సంబోధించాలి. అదే బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. అయితే నిద్రించటం అనే పదాన్ని గ్రీక్ పదములో ఏమని వాడారంటే కియోమెట్రియాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అనగా ఒక యాత్రికుడు తన ప్రయాణములో ఒక బస చేసేటువంటి లేకపోతే రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్ అని దాని అర్థం. అనగా క్రైస్తవులమైనటువంటి మనము మన జీవిత ప్రయాణము తుది అంకానికి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యము మన యొక్క తుది గమ్యము. అయితే ఈ ప్రయాణములో మనము ప్రయాణము చేసి జీవిత ప్రయాణము చేసి అలసిపోయి ఉంటాం. కాబట్టి మనము విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశము ఈ ప్రదేశమే. ఇక్కడ మనము నివసించాల్సినటువంటి వారమై ఉన్నాము. పరలోకమందున్న దేవుడు ఒకరోజు రెండవ రాకడ సమయంలో ఆయన దేవదూతలతో భూలోకం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మేఘాల మీద వచ్చి భూరధ్వని వినినప్పుడు ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరూ కూడా లేచి ఆయనతో పాటు ఆయన ఆరోహణమైపోయి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటామన్నది మన యొక్క నిరీక్షణ, విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసం కొలదే మనం ఈ లోకంలో జీవించాలి. అయితే ఈ సమాధుల మధ్య ఉన్నటువంటి ఒక ప్రత్యేకత నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఈ సమాధుల్లో ఒక స్థలాన్ని చనిపోక ముందే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు డాక్టర్ జకరియా అండ్ వారి కుటుంబము. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా వినేటువంటి వాడిని ఆ వార్తను. ఎందుకు వారు ముందుగానే చనిపోతాము అనే సంగతిని వారిని జ్ఞాపకం చేసుకొని వారు చనిపోక ముందే తమ కొరకు స్థలాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అలాగే మా తండ్రి గారు చనిపోయిన తర్వాత పక్కనే మా అమ్మగారి కొరకు కూడా మేము ఒక సమాధిని సిద్ధపరిచి ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మేము మా జీవిత పోరాటం అంతా కూడా ఎంతో గొప్పగా పోరాడుతున్నాము. మా పరుగును మేము తుదముట్టించబోతూ ఉన్నాము. పరలోక రాజ్యానికి మేము సిద్ధపడ్డాము అని దాని యొక్క సందేశం అని నేను గొప్పగా చెప్పగలను. అనగా ఈ లోకంలో మనము ఎన్నో వెంచర్స్, స్థలాలు, ఫ్లాట్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి పోటీ పడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, మార్కెట్లోకి ఏదన్నా క్రొత్త మోడల్ కారు కనుక రిలీజ్ అయితే దాన్ని పొందడానికి మనము ముందుగా మనం రిజర్వేషన్ చేసుకొని అది తీసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, ఏదైనా క్రొత్త మోడల్ ఐఫోన్ కనుక మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది అని అంటే యూత్ మొత్తం కూడా దానిని రిజర్వేషన్ చేసుకోవటం కొరకు ఆన్లైన్ బుకింగ్స్లో ఎంత ఎగబడి దాన్ని బుక్ చేస్తారో మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈ లోకంలో దొరికే అశాశ్వతమైన వాటన్నిటికీ మనము రిజర్వేషన్లు ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మనము ఉండవలసినటువంటి ఈ ప్రాంతంలో మనము రిజర్వేషన్ చేసుకున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుప్రభు మరణించినప్పుడు కూడా ఒక రిజర్వేషన్ చేయబడినటువంటి సమాధిలోనే యేసుప్రభుని పెట్టారన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా ఇక్కడ ఒక స్థలాన్ని రిజర్వేషన్ చేయించుకోవాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరికైనా రిజర్వేషన్ కావాలంటే ఇప్పుడే ఆలసించకుండా త్వరగా వెళ్ళి మీ సమాధుల తోటలో మీ కొరకు స్థలాన్ని సిద్ధపాటు చేసుకోండి. అనగా ఒకరోజు మనం చచ్చిపోతామన్న సంగతి మనకు గుర్తుండాలి. ఖచ్చితంగా మన కొరకు యేసు ప్రభు వస్తాడన్న సంగతిని మనము విశ్వసించాలి. అలా విశ్వసించగలిగిన వాళ్ళు మీరు ఈరోజే ఆ కార్యాన్ని చేయగలరని నేను నమ్ముతూ ఉన్నాను. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలను విందాము. వాక్యాలను వినబోయే ముందుగా ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క నడిపింపు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మానవులకు మరణాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ మరణము మాకు తుది కాదు నాయన. కేవలము మేము నిద్రించే ప్రదేశముగా మాత్రమే మీరు మార్చివేశారు. అందుని బట్టి వేల కొలది వందనాలు.
వాక్యము వింటున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా వారు బలపడలాగిన కృపా క్షేమములు వారికి కలుగు చేయమని మా రక్షకుడు విమోచకుడు యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలను మనము ఈరోజు పరిశీలన చేద్దాము. వాస్తవానికి దేవుడు 6 రోజులు సృష్టి క్రమాన్ని నిర్మించినప్పుడు ఈ 6 రోజుల్లో ఏ ఒక్క చోట కూడా దేవుడు మానవులకు మరణాన్ని విధించినట్లుగా మనకి ఆదికాండంలో కనిపించదు. అనగా ఆయన మరణాన్ని నిర్మించలేదు, మరణాన్ని సృష్టించలేదు. మానవులను నశించిపోవాలని వారికి ఈ మరణాన్ని దేవుడు అనుగ్రహించలేదు. అందుకే దేవుడు ఈ మరణాన్ని ఎక్కడ పెట్టాడు అనంటే ఒక షరతులో మాత్రమే పెట్టాడు. ఏంటి అనంటే, నా ఆజ్ఞను గైకొంటే మీరు బ్రతుకుతారు, ఆజ్ఞను గైకొనకపోతే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అనే ఒక షరతులో దేవుడు ఈ మరణాన్ని పెట్టాడు. అయితే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు మనకి ఒక మాటలను సెలవిస్తున్నాడు. ఏంటంటే, ఒక మనుష్యుని ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. అవును, మరణము మనుషుని ద్వారాగానే వచ్చింది తప్ప దేవుడు స్వతహాగా మానవులకు ఇచ్చినటువంటిది కాదు ఈ మరణము. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆదాము హవ్వలను ఆయన నిర్మించిన తర్వాత వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ లేదా ఆశీర్వాదమే కానీ శాపము కాదు. ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అనేదే ఆయన యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం తప్ప మీరు నాశనం అవ్వండి, చనిపోండి అని ఎక్కడా కూడా దేవుడు మానవులకు ఇవ్వలేదు. అయితే మానవులు స్వతహాగా సంపాదించుకున్న ఆస్తే ఈ మరణము. ఈ మరణము అందరికీ అన్ని వేళలా సంభవిస్తుంది కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనము ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ సిద్ధపడి ఉండాలి. ఎలాగైతే బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా అయితే సిద్ధపడ్డారో ఆ విధంగానే సిద్ధపాటు కలిగి మనము జీవించాలి. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాము. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్లో నుంచి మీరు ఒక వచనాలను మీరు కూడా పరిశీలించాలని మనం చేస్తున్నాను. అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది. ఈ మాటలు చదువుతుంటే నాకు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. దేవుడు నాకు కొన్ని మాటలను బోధించాడు, వాటిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు మరణాన్ని, ప్రేమను రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకనంటే, మరణము మానవులను ఎప్పుడు కూడా పాతాళం వైపు నడిపిస్తూ ఉంటుంది, ప్రేమ మానవులను ఎప్పుడు కూడా పరలోకము వైపు నడిపిస్తుంది. ప్రేమ అని మనం గనక మాట్లాడగలిగితే ఆ ప్రదేశంలో ప్రేమను తీసేసి యేసు ప్రభుని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా అద్భుతంగా సత్యాలు మనకి కనబడుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు మనల్ని పరలోకం వైపు నడిపిస్తుంటే మరణము మనలను ఎక్కడ వైపుకు నడిపిస్తుందంటే పాతాళం వైపుకు నడిపిస్తుంది. కాబట్టి మానవులమైనటువంటి మనము శారీరకంగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా సజీవంగా ఉండాలి అంటే, రెండవ మరణంలోనికి మనము ప్రవేశించకుండా ఉండాలని అంటే మనకి కావలసినటువంటి దేవుడు ఎవరయ్యానంటే యేసుక్రీస్తు దేవుడు మాత్రమే మనకి కావాలి. అయితే ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తున్నాడు, ఈక్వలైజ్ చేస్తూ ఉన్నాడు. మనం కనుక చూస్తే టగ్ ఆఫ్ వార్ అని ఒక ఆట ఉంటుంది. ఆ ఆటలో ఒక సైడ్ నుంచి కొంతమంది లాగుతుంటారు, రెండో వైపు నుంచి ఇంకొంతమంది లాగుతుంటారు, మధ్యలో ఒక కర్చీఫ్ కడతారు. ఈ కర్చీఫ్ కట్టినప్పుడు ఇద్దరు కూడా ఆ వ్యతిరేక దిశలో ఈ తాడులు లాగుతూ ఉన్నప్పుడు ఈ కర్చీఫ్ ఎవరి బలం ఎక్కువ ఉంటుందో వారి వైపే ఈ కర్చీఫ్ వెళ్తూ ఉంటుంది. అలాగే మానవులమైనటువంటి మనలను ఒకవైపు మరణము లాగుతుంది, ఒకవైపు ప్రేమ లాగుతుంది. ఇవి రెండు బలాలు కూడా సమానమైనటువంటి బలాలుగా ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే మరణము లాగుతుంది ఒక దశకి, యేసు ప్రభు ప్రేమ లాగుతుంది మనల్ని మరోవైపుకి. అయితే ఇక్కడ నీ బలము ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒకవేళ నువ్వు మరణము వైపుకి అనగా లోకాశల వైపుకి మరలి, లోకం వైపుకి మరలి దానితో పాటుగా నువ్వు జీవించాలని కనుక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డ నీవు పాతాళానికే అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. లేదు, ప్రేమ నిన్ను లాగుతూ ఉంది, ప్రేమ వైపు నేను ప్రయాణం చేయాలని నీ బలాన్ని ప్రేమ వైపు కనుక నువ్వు మరల్చగలిగితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలవన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. అయితే ఈ ప్రేమను మరణాన్ని రెండింటిని కూడా కంపేర్ చేయటానికి గల కారణం ఏంటి అని అంటే, వాటి యొక్క గుణ లక్షణాలను మాత్రమే
ఇక్కడ బైబిల్ గ్రంథంలో కంపేర్ చేస్తున్నారు తప్ప ఇవి రెండు ఈక్వల్ అని ఎక్కడ చెప్పట్లేదు. వాటి యొక్క గుణ లక్షణాల గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరణం యొక్క లక్షణాలలో మొట్టమొదటి లక్షణం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మరణానికి ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణము భయాన్ని కలుగు చేసేటువంటిది ఈ మరణము. అందుకే కీర్తనకారుల్లో కీర్తన గ్రంథము 55వ సంకీర్తన 4వ వచనములో దావీదు ఇలా రాస్తూ ఉంటాడు, మరణ భయము నాకు కలుగగా అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అనగా మరణానికి ఏ లక్షణం ఉందంటే భయాన్ని కలుగు చేసేటువంటి లక్షణము ఈ మరణానికి ఉంది. ఎంతటి వారైనా సరే, ఎంత గొప్ప మేధావులైనా సరే, భూలోకంలో ఎంత ఖ్యాతిని గడించిన వారైనా సరే మరణం చూస్తే ఖచ్చితంగా భయపడాల్సిందే, దానిని చూసి జడియాల్సిందే. చాలామంది అంటుంటారు, మాకు మరణం లేదు, చావుకైనా రేవుకైనా మేము సిద్ధమే అని చాలామంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వారు వాస్తవానికి లోపల భయపడుతూనే ఉంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి కింగు ఆయనకున్నటువంటి ఖడ్గంతో కొన్ని లక్షల మందిని చంపినటువంటి వ్యక్తి, ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి గొప్ప రాజు, చక్రవర్తి. అయితే ఆయన మరణశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు ఆయనకి మరణిస్తావన్న వార్త తెలిసినప్పుడు ఎంతగానో భయపడ్డారని నేను ఒక పుస్తకంలో చదివాను. అయితే ఆయన భయం వలన ఆయన మీద ఏ మందు కూడా పనిచేయలేదని ఆ పుస్తకంలో రాయబడి ఉన్నది. అంటే మరణానికి భయాన్ని కలుగు చేసేటువంటి లక్షణం ఉంది. ఈ భయము మానవులను ఎంతో త్వరగా చంపుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి హాస్పిటల్లో నువ్వు గనక మరణశయ్య మీద గనక ఉంటే నిన్ను వైద్యులు ఎప్పుడు కూడా నువ్వు చనిపోతావని ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే అలా గనక చెబితే నీవు రేపు చనిపోతావు అని చెప్పినటువంటి వైద్యులు ఈరోజే నువ్వు చచ్చిపోవడం చూస్తారు. ఎందుకనంటే భయము మనలను త్వరగా చచ్చిపోయేలా చేస్తుంది. ఈ భయం వలన మనలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా పెంచేస్తుంది, మనలో ఉన్నటువంటి బీపీ లెవెల్స్ని పెంచేస్తుంది, నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనలో జీవక్రియ అంతా కూడా కంట్రోల్ తప్పి మనము త్వరగా చనిపోవటానికి భయము సహకరిస్తుంది. అవును, ఈ లోకంలో ఎంతోమంది భయాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఇటువంటి భయాలు నీకు కూడా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో నీ కొరకే సెలవిస్తూ ఉన్నాడు, భయపడొద్దు 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 అంటూ ఎన్ని రకాల సందేశాలు ఇచ్చాడంటే దాదాపుగా 365 సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అనేటువంటి మాటను నీ కొరకు రాసి ఉంచాడు. అనగా సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు ఈ మాటను నీ కొరకు రాసి ఉంచాడంటే ఎంత గొప్ప దేవుడో చూడండి. అనగా ప్రతిరోజు నువ్వు భయపడుతున్నావేమో, ప్రతిరోజు నీ కొరకు ఒక మాట భయపడొద్దు అనే మాటను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీవు భయపడినట్లయితే, నీవు దిగులు పడినట్లయితే నీవు ఖచ్చితంగా మరణానికి బానిస అవుతావు, మరణానికి సిద్ధపడుతున్నావు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, స్టెఫన్ని అక్కడ నిలబెట్టి అందరు రాళ్లతో కొడుతూ ఉన్నారు. మరణము ఎదురుగా కనబడుతుంది స్టెఫన్కి. అయినా సరే ఆకాశం వైపు కన్నులెత్తి, పరలోకం వైపు కన్నులెత్తి సంతోషముతో తన మరణాన్ని ఆహ్వానించాడు. అదేవిధంగా పౌలు గారు కూడా చనిపోతున్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని సంతోషముతో పాటలు పాడటము ఈ పౌలు గారు నేర్చుకున్నాడు. అందుకే ఆయన మరణం గురించి ఒక స్పష్టమైన మాటను ఉపయోగిస్తాడు. ఏంటంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం నాకు. ఎంతమంది ఈ మాటను తమ హృదయాలలో చెప్పగలరు? నేను లాభాన్ని ఆర్జించగలను చనిపోతే, నేను లాభాన్ని పొందుకోగలను చనిపోతే అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? చాలా తక్కువ మంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల వలన ఏమి అర్థమవుతుందంటే మరణానికి మొట్టమొదటిగా భయాన్ని కలుగు చేసేటువంటి లక్షణం ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ లక్షణాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఏంటి ఈ లక్షణం అంటే, రెండవ లక్షణము మరణానికి అందరూ సమానమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనము పరిశీలన చేస్తే యోబు అక్కడ చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడు, బీడు భూములలో తమ కొరకు భవనాలను నిర్మించుకున్న మంత్రులను, బంగారముతో తమ నివాసాలను ఏర్పాటు చేసుకొని దానిలో వెండిని ఏర్పాటు చేసుకున్న రాజులతో నేను నిద్రించి నిమ్మలించదను అని యోబు ఒక వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు యోబు దగ్గర ఎటువంటి సంపద లేదు, ఎటువంటి ఆస్తి లేదు, కుటుంబం లేదు, అంత మాత్రమే కాదు యోబుకు ఆరోగ్యం కూడా లేదు.
అయితే దీన స్థితిలో ఉన్నాడు అప్పుడు యోబు. ఆయన ఎవరితో పోల్చుకుంటున్నాడంటే రాజులతోనూ అధికారులతోనూ మంత్రులతో ఆయన సమానముగా నిద్రించి నిమ్మలిస్తాను అని దేవుని వాక్యములో రాయబడుతూ ఉన్నది. నేను ఇప్పుడు ఈ యొక్క సమాధులు ఉన్నటువంటి ప్రతి చోటకి నేను అన్ని తిరిగి చూశాను. దాదాపుగా 90% సమాధుల మీద చనిపోయిన వారి యొక్క డిజిగ్నేషన్ రాయబడి ఉన్నది. అనగా రిటైర్డ్ టీచర్ అనో, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయ్ అనో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అనో, డాక్టర్ అనో, ఇలాగా ప్రతి ఒక్కరి మీద డిజిగ్నేషన్ రాయబడి ఉన్నది. ఒక 10% సమాధుల మీద ఇంకా కట్టని సమాధులు ఉన్నాయి. కొన్ని సమాధుల మీద వారు ఎవరో, వారు ఏం పని చేస్తారో డిజిగ్నేషన్స్ రాయబడి ఉండలేదు. అనగా మనుషులకు డిజిగ్నేషన్స్ చాలా ప్రాముఖ్యము, అనగా గుర్తింపులు చాలా అవసరము. కానీ మరణానికి అవసరం లేదు. ఎవరినైనా సరే సమానంగా చూడగలిగేటువంటి కళ్ళు మరణానికి ఉన్నాయన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. వారు గొప్ప అధికారా, లేకపోతే దీనస్థితిలో ఉన్నవారా, లేకపోతే గొప్ప ధనవంతుడా, పేదవాడా, మంచి ఆరోగ్యం గలవాడా, ఆరోగ్యం లేనివాడా, పెద్దవాడా, చిన్నవాడా అనే సంబంధమే లేదు మరణానికి. ప్రతి ఒక్కరిని కబళించగలిగినటువంటి శక్తి ఈ మరణానికి ఉంది. ఈ మరణము రాజులను సహితము ఈ లోకంలో నుంచి తీసుకొని వెళ్ళగలదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా మరణానికి సమానంగా అందరినీ చూడగలిగేటువంటి దృష్టి ఉంది. దాని చేతుల్లో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వ లక్షణాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాము. ఈ మరణానికి ఉన్నటువంటి 3వ లక్షణము ఏంటి అనంటే, ఈ మరణాన్ని ఎవరు కూడా అదుపు చేయలేరు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని గనుక మనము పరిశీలన చేస్తే, మరణ దినము ఎవరి వశములో లేదు, ఎవరి వశములోనూ లేదు మరణ దినము. కాబట్టి అందరము అంతటా ఖచ్చితంగా మరణించాల్సినటువంటి వారమై ఉన్నామన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి మరణానికి ఉన్న ఈ లక్షణాలను, మరణపు చేతుల్లో నుంచి తప్పించుకోగలిగే శక్తి మనకి లేనప్పటికీ కూడా, మరణాన్ని ఎదిరించి జయించగలిగేటువంటి శక్తి మనకి లేనప్పటికీ కూడా మనము మరణాన్ని జయించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే మాటలు మీరు ఆత్మీయంగా మాత్రమే తీసుకోవాలి తప్ప శారీరకంగా తీసుకోవద్దు. అనగా నేను మరణము లేకుండా మీరు జీవిస్తారు అని అంటే దాని అర్థము మీరు భౌతికంగా చనిపోరు అని కాదు. ఖచ్చితంగా భౌతికంగా నీవు చనిపోతావు, నేను చనిపోతాను, ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరూ చనిపోతారు. కానీ ఆత్మీయంగా మనకి ఇంకొక మరణం ఉంది. ఆ మరణం గురించి నేను మాట్లాడుతున్నాను అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివాను. ఒక తల్లి తన కుమారుడు చనిపోతే వాక్యము వింటూ ఉన్నది. ఎవరైనా చనిపోతే దేవుడు ఖచ్చితంగా వారిని లేపుతాడు అని వాక్యము విని ఆ తల్లి ఆ కుమారుడిని ఇంట్లోనే బెడ్రూమ్లో పెట్టి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టింది. ఎంత అవివేకం అండి! క్రైస్తవ్యంలో కూడా మూఢనమ్మకాలు, క్రైస్తవ్యంలో కూడా అవిశ్వాసాలు ఎక్కువ ప్రజ్వలిస్తూ ఉన్నాయి. చనిపోవటము ఈ శరీరానికి చనిపోవటం కాదు, రెండవ మరణం అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ సిలువలో మాట్లాడుతూ ఒక మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచిన వాడు యేసుక్రీస్తు. మరణానికి జయము లేదు. మరణం అనుకుంది నేను యేసు ప్రభువును మృంగివేశాను అని అనుకుంది. మరణం అనుకుంది యేసు ప్రభువును కూడా నేను అందరితో సమానంగా పాతాళములో పాతి పెట్టబడ్డాను నేను అని చెప్పి మరణం అనుకుంది. కానీ 3వ రోజు యేసు ప్రభు మరణాన్ని తన కాళ్ళ క్రింద త్రొక్కివేసి మరణానికి అపజయాన్ని కలుగు చేసి యేసు ప్రభుకి విజయాన్ని కలుగు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మరణం గురించి భయపడుతున్నావేమో, లేదా ఇతర విషయాల గురించి నువ్వు భయపడుతున్నావేమో. యేసు ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఎటువంటి భయాలున్నాయా, ఎటువంటి రోగాలున్నాయా, ఎటువంటి ఆందోళనలు నీలో ఉన్నాయా? భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్నాడు. ఆ యేసు ప్రభుకి ఇవ్వబడిన పేరేంటంటే ప్రేమ. ఈ ప్రేమ గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకున్న లక్షణాలను గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, అమర్యాదగా ప్రవర్తింపదు. ఇలా ఎన్నో రకాల లక్షణాలు ప్రేమలో
మనకి పొందుపరచబడ్డాయి. అనగా ఈ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీవు నేను యేసుక్రీస్తును అంగీకరించి ఆయన మాటల ప్రకారం గనక జీవించినట్లయితే మనము ఇక్కడ నివసించినటువంటి వారమైనప్పటికీ ఆయన రెండవ రాకడలో మనము ఎత్తబడు వారముగా, ఆయనతో పాటు చిరకాలము నివాసము చేయు వారముగా మనం ఈ లోకంలో జీవిస్తాము అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీలు పర్యంతము. చాటుదాము 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 యేసు నన్నాడుగోయు దూర నేడి వాగ్దత్తంతో, మరణ కోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము 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 చాటుదాని మార్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన మనవి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ఎంతో భారభరితమైన కార్యక్రమాలు. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటే తప్ప ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి. దయచేసి ఈ యొక్క కార్యక్రమాలలో మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఎవరైనా సరే మీలో ఈ యొక్క కార్యక్రమం కొరకు సహాయాన్ని అందిస్తాము అనుకుని తీర్మానం చేసుకున్నటువంటి వారు దయచేసి స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్, మా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. మీరు వాటిని కన్సల్ట్ అవ్వచ్చని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరతలు లేదా ఏదైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే దయచేసి మాకు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మా అడ్రస్